వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు భాషా నైపుణ్యాలలో మొదటి నైపుణ్యమైనటువంటి శ్రవణ నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో భాషా నైపుణ్యాలకు సంబంధించినటువంటి పరిచయం తెలుసుకున్నాం. ఇప్పుడు భాషా నైపుణ్యాల్లో మొదటిదైనటువంటి శ్రవణ నైపుణ్యం గురించి తెలుసుకుందాం. శ్రవణం అంటే మామూలుగా వినడం అనేటువంటి అర్థం వస్తుంది. శ్రవణం అంటే వినడం. ఆ వినడానికి సంబంధించి విద్యార్థి జీవితంలో ఎంతో తన భవిష్యత్తును కేటాయించబడేటువంటి అంశమే ఈ భాషా నైపుణ్యం. వినడం ద్వారానే అన్ని అంశాలు గ్రహించడం జరుగుతుంది. అలాంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. భాషా నైపుణ్యాలలో మొదటిది ఏంటి? శ్రవణం. మనకు డైరెక్ట్ బిట్గా కూడా రావడానికి ఆస్కారం ఉండేటువంటిది. భాషా నైపుణ్యాలలో మొదటిది శ్రవణం, రెండవది భాషణం, మూడవది పఠనం, నాలుగవది లేఖనం. ఒకటవదేమో శ్రవణం, రెండవది భాషణం, మూడవది పఠనం, నాలుగవది లేఖనం. ఇది ఆర్డర్. ఈ విధంగా ఈ ఆర్డర్ని గుర్తుంచుకోవాలి. భాషా నైపుణ్యాల్లో మొదటిది శ్రవణం. మరి అత్యంత సులభమైనటువంటిది ఏంటంటే శ్రవణం. అంటే ఏ విధంగా చదవడం కానీ రాయడం కానీ అలాంటి ఏమీ లేకుండా ఓన్లీ చెవుల ద్వారా మనం వినడము శ్రవణమైనటువంటిది. అంటే ఇది అత్యంత సులభమైనటువంటి నైపుణ్యం అని చెప్పుకోవచ్చు. స్వతసిద్ధంగా పిల్లవాడికి అలవడేటువంటి భాషా నైపుణ్యము. అంటే స్వతసిద్ధంగా జనన కాలము కంటే జనన పూర్వమే మనకు ఆ శిశువు తల్లి గర్భం నుంచే శిశువు వినడం జరుగుతుంది. ఆ తల్లి గర్భం నుంచే శిశువు వినడం అనేటువంటిది ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇది స్వతసిద్ధంగా అంటే తనకు తానుగానే ఇది పిల్లవాడికి అలవాడేటువంటి భాషా నైపుణ్యం ఏదంటే శ్రవణమని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నవజాత శిశువు స్థాయి నుండే ఇది అలవడుతుంది. నవజాత శిశువు కంటే తల్లి గర్భం నుంచే ఈ వినడం అనేటువంటిది నైపుణ్యం అనేది శిశువులో ఉంటుంది. భాషా నైపుణ్యాలకు పునాది శ్రవణం. మరి భాషా నైపుణ్యాలకు పునాది ఏమై ఉంటుంది అంటే శ్రవణం. శ్రవణం ద్వారానే అన్ని నైపుణ్యాలు నేర్చుకోగలుగుతాడు. సరిగ్గా విన్నటువంటి విద్యార్థి సరిగ్గా మాట్లాడగలుగుతాడు, లిపిని నేర్చుకొని చదవగలుగుతాడు, అదే లిపిని నేర్చుకొని రాయగలుగుతాడు. కాబట్టి భాషా నైపుణ్యాలకు పునాది ఏది అంటే శ్రవణం అని చెప్పుకోవచ్చు. మరి శ్రవణానికి పునాది ఏంటి అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వివిధ రకాల మాటలు మాట్లాడుతుంటే ఆ వినేటువంటి నైపుణ్యాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా శ్రవణానికి పునాది ఏంటంటే కుటుంబం అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరిస్థితులను బట్టి పిల్లవానికి శ్రవణ నైపుణ్యం అలవడుతుంది. పుట్టిన వెంటనే పిల్లవాడు చేసే శబ్దం ఏంటి అంటే మరి ఏడుపు అని చెప్పుకోవచ్చు. పుట్టిన వెంటనే పిల్లవాడు చేసేటువంటి శబ్దం ఏడుపు. మరి ఏడుపు దేనికి చిహ్నమై ఉంటుంది అంటే చైతన్యానికి చిహ్నమై ఉంటుంది. చైతన్యం. ఏడుపు అనేటువంటిది చైతన్యము, ఉత్తేజానికి చిహ్నమైనటువంటిది. మరి శ్రవణం అనేటువంటిది ఇది అనుకరణ కాదు, వంశపారంపర్యంగా అలవడేటువంటి నైపుణ్యం. మరి శ్రవణం అంటే ఏమైనా అనుకరణ, ఇవన్నీ ఎవరు ఎలా చేస్తున్నారో ఆ విధంగా మనం చేసేటువంటిది కాదు. ఇది అనుకరణ అసలు కాదు. ఇది ఏ విధంగా అలవడుతుందంటే వంశపారంపర్యంగా అలవడేటువంటి నైపుణ్యం. ఇక 3 నెలల ప్రాయంలో పిల్లవాడు ఉచ్చరించే ఆ కొట్టడం, ఊ కొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఊ కొట్టడం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 3 నెలల ప్రాయంలో. అంటే 3 నెలలు ఆ శిశువుకి వచ్చిన తర్వాత ఊ అని లేదా ఆ అనేటువంటి అక్షరాలు పలకడం జరుగుతుంది. తర్వాత 11 నెలల ప్రాయంలో అంటే 1 సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడు ఉచ్చరించేటువంటి అక్షరాలు క, త, ప, బ, మ అనేటువంటి అక్షరాలను ఉచ్చరించడం జరుగుతుంది. అంటే పలకడం జరుగుతుంది. తర్వాత ఆ అక్షరాలకి ఏం చేస్తారంటే దీర్ఘాలు సూచించుకుంటాడు. ఉదాహరణకు తా అనేటువంటి అక్షరం పలికాడు 11 నెలలకు. తర్వాత ఈ తా అనే అక్షరాన్నే ఇంకో తా అని పలుకుతాడు. త అన్నాడు అనుకోండి, అప్పుడు తాత అని పలుకుతున్నాడని చెప్పుకుంటాం.
అంటే ఒక అక్షరాన్ని రెండుసార్లు పలకడం, ఒక అక్షరాన్ని దీర్ఘాలుగా సూచించడం, ఈ విధంగా మనకు జరుగుతుంది. ఇక తర్వాత ద్విత్వాలు సూచించుకుంటాడు. తర్వాత వాటికి ఎడమవైపున ఆ చేర్చుకుంటాడు. ఉదాహరణకు కా అనేటువంటి అక్షరం ఉంది. కా అనేటువంటి అక్షరానికి ఆ చేరిస్తే ఏమవుతుంది? అక్క అవుతుంది. తర్వాత తా అనే అక్షరం ఉంది. ఆ చేరిస్తే ఏమవుతుంది? అత్త అవుతుంది. ఈ విధంగా మా అనే అక్షరానికి ఆ చేరిస్తే అమ్మ అవుతుంది. కాబట్టి ఎడమ వైపున ఏం చేస్తారంటే ఆ అనేటువంటి అక్షరాన్ని చేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అక్క, అత్త, అమ్మ మొదలగు పదాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక ఆ కొట్టడం, ఊ కొట్టడం నుండి పిల్లవాడి యొక్క భాష అనేటువంటిది ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక తర్వాత శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే జ్ఞానేంద్రియం ఏది అంటే మధ్య చెవి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, చూసుకోవాలా. శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి జ్ఞానేంద్రియం బాహ్య చెవి, లోపలి చెవి, మధ్య చెవి, పూర్తి చెవి అని ఇచ్చారనుకోండి, అక్కడ మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం, కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించిన జ్ఞానేంద్రియం ఏదంటే మధ్య చెవి అనేటువంటిది గుర్తుంచుకోవాలి. తర్వాత ఉత్తమ భాషావేత్త కావాలంటే ఉత్తమ శ్రవణ నైపుణ్యం కలిగి ఉండాలి. అంటే సరిగ్గా మాట్లాడాలంటే సరిగ్గా వినగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి అని అర్థం. అంటే సరిగ్గా విన్నటువంటి వాళ్ళే సరిగ్గా మాట్లాడగలుగుతారు. కాబట్టి ముందు సరిగ్గా వినాలి. సరిగ్గా విన్న తర్వాతనే మనం మాట్లాడగలుగుతాం. ఇక భావ అవగాహనలో శ్రవణ స్థానం ఒకటోది. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. భావ అవగాహనలో శ్రవణ స్థానం ఏంటంటే ఒకటోది. మరి భాషా బోధన సోపాన క్రమంలో శ్రవణ స్థానం అనేటువంటిది రెండవది. తర్వాత ఇది పాఠశాల పూర్వదశలోనే విద్యార్థికి అలవడుతుంది. అంటే పాఠశాలకు రాకముందే నేర్చుకునేటువంటి నైపుణ్యము శ్రవణ నైపుణ్యం అని చెప్పుకోవచ్చు. శ్రవణ నైపుణ్యం మరి ఎక్కడ నేర్చుకుంటారు? తల్లి గర్భం నుంచే నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది పాఠశాల పూర్వదశలోనే విద్యార్థికి ఇది అలవడడం జరుగుతుంది. వైయక్తికం మరియు స్తబ్దాంశం అని ఇచ్చారు. అంటే ఇది శ్రవణం అనేటువంటిది ఎవరికి వారే వినాలి అనేటువంటిది మనం ఇదివరకే తెలుసుకున్నాం. మరి ఇది స్తబ్దాంశము, ఎలాంటి రాయడం కానీ చదవడం కానీ లేనటువంటి నైపుణ్యము. కాబట్టి దీన్ని స్తబ్దాంశము అని అంటున్నాం. ఓన్లీ వినడం మాత్రమే. తర్వాత అంశము శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందింపచేసే చర్యలు. మరి విద్యార్థికి శ్రవణాన్ని పెంపొందింపచేయాలంటే, అంటే శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందింపచేయాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనేటువంటిది మనకు ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో అనేటువంటిది 3 అంశాలుగా ఉన్నది. ఆ 3 అంశాల గురించి మనం తెలుసుకుందాం. మరి శ్రవణ నైపుణ్యాన్ని ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా మనం పెంపొందిస్తాం? ప్రాథమిక స్థాయిలో తీసుకుంటే శిశు గేయాలు పాడి వినిపించాలి. విద్యార్థులకు శిశు గేయాలను పాడి వినిపించాలి. మరి ఈ శిశు గేయాలకే మరొక పేరు ఏమని చెప్పుకుంటాం? బాలగేయాలు అని అంటాం. గేయకారులు ఛందస్సును బానిసగాను, లయను రాజుగాను చెప్తారు. అంటే ఒక గేయంలో ఉన్నటువంటి ఛందస్సు ఏదైతే ఉందో అది బానిసగా అని అభివర్ణిస్తారు. ఏ లయబద్ధంగానైతే పాడుతామో దాన్ని రాజుగాను చెప్తాము. అంటే ఛందస్సుకు సంబంధించినటువంటి ఎలాంటి ఏమీ ఉండవు అనేటువంటిది దీని యొక్క అర్థము. అంటే ఆ లయబద్ధమైనటువంటిదే దాన్ని రాజుగా పరిగణించడం అని చెప్తుంది. అంటే పాటకు లయ అనేటువంటి ప్రాధాన్యం కాబట్టి లయను రాజుగా చెప్పడం జరుగుతుంది. మరి లయబద్ధమైనటువంటివే గేయాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఏ లయబద్ధంగా ఉంటాయో అవే గేయాలు. పిల్లవాడు త్వరగా అభ్యసించడానికి తోడ్పడేటువంటివి ఏంటి అంటే గేయాలు అని చెప్పుకోవచ్చు. పిల్లవాడు త్వరగా అభ్యసించడానికి తోడ్పడేటివి, నేర్చుకుంటున్నాను అనేటువంటి స్పృహ లేకుండానే నేర్చుకునేటువంటి గేయాలు అని చెప్పుకోవచ్చు. మనకు మామూలుగా నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ అక్కడ ఇంగ్లీష్ సంబంధించినటువంటి రైమ్స్ నేర్పుతారు. మన ఈ తెలుగు సంబంధించినటువంటి తీసుకుంటే ఇక్కడ చిట్టి చిలకమ్మ కావచ్చు, పొద్దున మనము లేవాలి కావచ్చు, తర్వాత ఉడతా ఉడతా ఊచి కావచ్చు, అమ్మ మొదటి దైవం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు చెప్తూ ఉంటే వారు విని నేర్చుకుంటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు లేకపోతే ఉపాధ్యాయురాలు చెప్తూ ఉంటే విని నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పిల్లాడు త్వరగా అభ్యసించడానికి తోడ్పడేటువంటి మనకు ఇవి అని చెప్పుకోవచ్చు. మరి ఈ శిశు గేయాలు 2 రకాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ శిశు గేయాలు ఏంటంటే పిల్లల కోసం పెద్దలు పాడేటువంటి
తర్వాత పిల్లలు తమలో తాము పాడుకునేటువంటి ఇవి 2 రకాలు. మరి పిల్లల కోసం పెద్దలు వాడేటువంటి ఏంటంటే, ఉదాహరణకు చందమామ రావే జాబిల్లి రావే అనేటువంటి ఆ గేయం ఏదైతే ఉందో అది పిల్లల కోసం పెద్దలు పాడుతుంటారు. మామూలుగా అమ్మ అన్నం తినేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, రాత్రిపూట చందమామ రావే అనేటువంటి పాట పాడుతుంది. ఇది పిల్లల కోసం పెద్దలు వాడేటువంటి, అమ్మ వాడుతుంది. తర్వాత నిద్రపుచ్చేటప్పుడు జో అచ్యుతానంద జోజో ముకుంద అనేటువంటి పాట పాడుతుంది. తర్వాత లాలీ 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 అనేటువంటిది, చిట్టి చిలకమ్మ అనేటువంటి, ఇవన్నీ కూడా పిల్లల కోసం పెద్దలు పాడేటువంటి గేయాలు అని చెప్పుకోవచ్చు. మరి పిల్లలు తమలో తాము పాడుకునేటువంటివి చెప్పుకునేటువంటి ఏంటి, చెమ్మ చెక్క చాడేసి మొగ్గ, అంటే పిల్లలే ఇవి పాడుకుంటూ ఆడుకునేటువంటి పాటలు. తర్వాత చిట్టి చిట్టి మిరియాలు, ఇంకా బావ బావ పన్నీరు, బావను పట్టుక తన్నేరు, ఇలాంటివన్నీ కూడా పిల్లలు తమలో తాము పాడుకునేటువంటి. ఈ విధంగా శిశు గేయాలు 2 రకాలు ఉంది. పెద్దలు పాడేటువంటి, పిల్లలు తమలో తాము పాడుకునేటువంటి. ఇవి శిశు గేయాలకు సంబంధించి. మరి ఈ శిశు గేయాల వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి చూద్దాం. శిశు గేయాల వల్ల ప్రయోజనాలు: పదజాల అభివృద్ధి పెరుగుతుంది. పదజాల అభివృద్ధి పెరుగుతుంది. ఎందుకంటే గేయంలో ఉన్నటువంటి ఆ పదాలు, ఆ పదజాలాన్ని పెంచుకుంటాడు. తర్వాత ఆ పదానికి సంబంధించినటువంటి అర్థం తెలుసుకుంటాడు. తర్వాత సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంటే ఒక పాటను లయబద్ధంగా పాడడం జరుగుతుంది కాబట్టి ఆ పాటల పట్ల ఆకర్షితుడై సంగీతం నేర్చుకోవడానికి ఆసక్తి కలుగుతుంది. తర్వాత సంఘీభావం అనేటువంటిది కలుగుతుంది. ఆ పాట ఏంటి, ఆ పాటకు సంబంధించినటువంటి అంశం ఏంటి, ఇంకా మిత్రులేంటి, మిత్రులకు సంబంధించి ఏ విధంగా ఉండాలనేటువంటి సంఘీభావం అనేటువంటిది కలుగుతుంది. ఉపాధ్యాయుడు అంటే భయం పోయి గౌరవం పెరిగి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తారు. అంటే పాఠశాలలో ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండడం అనేది జరుగుతుందనేటువంటి విషయాన్ని విద్యార్థి గమనించి ప్రతిరోజు పాఠశాలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే పాఠశాలలో ఉపాధ్యాయుడు బెదిరించి శిక్షను దండను విధిస్తే విద్యార్థులు మళ్ళీ రారు. ఇట్లా ఆటపాటలతో ఉంటే గనక ఉపాధ్యాయుడు అంటే భయం పోయి గౌరవం పెరిగి క్రమం తప్పకుండా పాఠశాలకు రావడం జరుగుతుంది. ఇక శిశుగేయంలో శబ్దానికి లయకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. మామూలుగా శబ్దం ఏముంది అంటే పదజాలం, పదం ఏముంటుంది, తర్వాత దాంట్లో ఉన్నటువంటి రాగం లయం అనేటువంటిది ఏ విధంగా ఉన్నదో ఇదే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరి గేయాల కంటే కొంచెం కష్టమైనటువంటి ఏంటంటే పద్యాలు ఛందస్సుతో కూడుకున్నటువంటివి. ఈ గేయాల్లో అంత ఛందస్సు ఉండదు, ఛందస్సు బానిస అనేటువంటిది మనం తెలుసుకున్నాం. మరి పద్యాల కంటే కష్టమైనటువంటి ఏంటంటే వచనం, అంటే వచనం అనేటువంటి చదివితేనే వస్తుంటాయి. ఇవి శిశు గేయాల వల్ల విద్యార్థులకు ఉన్నటువంటి ప్రయోజనాలు. ఇక అభినయ గేయాలకు సంబంధించినటువంటి ఆ పాడడం అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శబ్దంతో పాటు అర్థానికి భావానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గేయాలు. శబ్దంతో పాటు అర్థానికి భావానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గేయాలను మనం చెప్పుకోవచ్చు. బహుళ ప్రయోజనకారి అయినటువంటి గేయాలు అంటే చాలా రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. పదము తెలుస్తుంది, పదానికి సంబంధించినటువంటి అర్థం తెలుస్తుంది, విద్యార్థి ఆనందంగా ఉండడానికి ఉంటుంది, ప్రతిరోజు పాఠశాలకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి చాలా అంశాలు, సంగీతంపై మక్కువ కలుగుతుంది, పాటలు పాడడంలో ఆసక్తి ఉంటుంది, ధైర్యం కలుగుతుంది. ఇవంతా బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు గేయాలు. మరి అభినయ గేయాలకు సంబంధించి అభినయం 2 రకాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అభినయ గేయాలు ఒకటి వాచికాభినయం, 2 ఆంగికాభినయం. వాచికాభినయం అంటే భావానుగుణమైన స్వరభేదం పాటించడం. వాచికాభినయం అంటే భావానుగుణ స్వరభేదం పాటించడం, స్వరభేదం, దీన్ని వాచికం అని అంటారు. తర్వాత ఆంగికాభినయం అంటే కరచరణాలను కదిలిస్తూ ముఖ కవలికల్లో మార్పు తేవడాన్నే ఆంగికాభినయం అంటారు. అంటే మామూలుగా ఒక పాట పాడుతున్నారు, స్వరభేదాన్ని పాటిస్తూ పాడడాన్ని వాచికాభినయం అంటారు. స్వరభేదాన్నే కాకుండా చేతులు కాళ్ళను ఊపుతూ ముఖ కవలికల్లో మార్పు తీసుకొస్తూ పాటను పాడితే దాన్ని ఆంగికాభినయం అని చెప్పవచ్చు. ఇది మనకు వాచికాభినయం మరియు ఆంగికాభినయం. దీంట్లో చిన్నది ఇదిగో చిటికెన వేల్, చిన్నది ఇదిగో చిటికెన వేల్,
తర్వాత చిక్ చిక్ రైలు వస్తుంది, తెలుగు జాతి మనది, నిండు వెలుజాతి మనది, బుజ్జిమేక ఎక్కడికి వెళ్తీవి అనేటువంటి ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా ఆంగికాభినయానికి సంబంధించి. చిన్నది ఇదిగో చిటికెన వెళ్ళినప్పుడు చేతిని ఈ వేలిని మలిచి ఒక చిన్నది ఇదిగో చిటికెన వేలు చూపిస్తాడు. ఆ విధంగా వేలను చూపించడం జరుగుతుంది. తర్వాత చిక్ చిక్ రైలు వస్తుందంటే రైలు ఎట్లా వెళ్తుందో అనుకరించి చూపిస్తాడు. కాబట్టి దీన్ని ఆంగికాభినయం అని చెప్పవచ్చు. తర్వాత అభినయ గేయాల ప్రయోజనాలు. ఈ అభినయ గేయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మనం తెలుసుకుందాం. ఒక గేయంలో వివిధ అంశాలను చెప్పవచ్చు. తర్వాత అభినయించే నైపుణ్యం అభివృద్ధి జరుగుతుంది. ఇది అభినయ గేయాల వల్ల ప్రయోజనాలు. అంటే గేయంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏమున్నాయో చెప్పవచ్చు. తర్వాత అభినయించే నైపుణ్యం పెరుగుతుంది. ఎట్లా అభినయం చేయాలి, ఒక పాటలో ఉన్నటువంటి ఒక గేయంలో ఉన్నటువంటి పదాలు, దాని అర్థానికి సంబంధించినట్టు ఏ విధంగా మనం అభినయించాలనేటువంటి నైపుణ్యం విద్యార్థిలో పెరుగుతుంది. ఇక కథలు చెప్పడానికి సంబంధించి మనం తీసుకుంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం, కాశీ మజిలీ కథలు, తర్వాత అలీబాబా 40 దొంగలు కథలు, ఇలాంటివన్నీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు కథలు చెప్పడం ద్వారా విద్యార్థి వినేటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. తర్వాత పదయుగలాలు అనగా పదంలో ఒక అక్షరం మారడంతో దాని అర్థం మారితే దాన్ని పదయుగలం అంటారు. పదయుగలం అంటే ఈ క్రింది వాటిలో ఏది అనేది మనకు సరిగ్గా డెఫినేషన్ ఇస్తే ఆ డెఫినేషన్ సంబంధించి మనం తెలుసుకోవాలి. ఏమనిస్తారు? పదంలో ఒక అక్షరం మారడంతో దాని అర్థం మారుతుంది. ఇది సునిశ్చితమైనటువంటి శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇది పదయుగలం. ఉదాహరణకు కరం చేయి, కరం గాడిద. ఈ కరంకు చాలా తేడా ఉంది. భావి అంటే భవిష్యత్తు, భావి అంటే నూతి. కళ అంటే ప్రదర్శించేది, కళ అంటే రాత్రిపూట కానిటువంటి కళ. ఈ విధంగా వీటికి సంబంధించి ఇంకా పదయుగలాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇంకా కొన్ని వేరే ఉన్నాయి, అవి మనం తర్వాత తెలుసుకుందాం. ఇక తర్వాత పదక్రీడలకు సంబంధించి తెలుసుకుందాం. పిల్లవాడిలో ఉండే అహంభావాన్ని తగ్గించి ఉత్తమ శ్రవణాన్ని కలగజేయడానికి తోడ్పడే భాషా క్రీడ పదక్రీడ. అంటే ఇక్కడ ఏంటి? పిల్లల్లో ఉన్నటువంటి అహంభావాన్ని తగ్గిస్తుంది, ఉత్తమ శ్రవణాన్ని కలగజేయడానికి తోడ్పడే భాషా క్రీడ పదక్రీడ. ఉదాహరణకు మల్లె మొగ్గ మళ్ళీ వచ్చి గిల్లిపో అనే భాషా క్రీడ కూడా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడేటువంటి ఆట. తర్వాత టెలిఫోన్ ఆట అంటే భాషా క్రీడలకు సంబంధించి, పద క్రీడలకు సంబంధించి ఏవైనా చేయొచ్చు. ఉదాహరణకు అంత్యాక్షరి తీసుకోవచ్చు. ఒక పదం చెప్తే ఆ పదం చివరిలో వచ్చినటువంటి అక్షరంతో మళ్ళీ ఇంకొక పదం చెప్పడం, ఆ పదంలో వచ్చినటువంటి ఇంకొక అక్షరానికి సంబంధించి చివరి ఏదైతే వస్తుందో వాళ్ళు ఒక పదాన్ని చెప్పడం. ఈ విధంగా పద క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు కూడా విద్యార్థులకు శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇదంతా ప్రాథమిక స్థాయి. ఇక తర్వాత మాధ్యమిక స్థాయికి సంబంధించి తెలుసుకుంటే, మాధ్యమిక స్థాయిలో వేమన సుమతి శతక పద్యాలు పాడి వినిపించాలి. ప్రాథమిక స్థాయిలో ఆ విధంగా శిశు గేయాలు, అభినయ గేయాలు వినిపించాలి, కథలు చెప్పాలి, పదజాలానికి సంబంధించి అలాంటివన్నీ కూడా శ్రవణ నైపుణ్యంలో ప్రాథమిక స్థాయిలో చేయాలి. ఇక మాధ్యమిక స్థాయిలోకి సంబంధించి తీసుకుంటే వేమన సుమతి శతక పద్యాలు పాడి వినిపించాలి. ఇప్పటి వరకు ప్రాథమిక స్థాయిలో గేయాలు విన్నారు, అంటే ఈ శతకాలు కూడా వింటారు, కానీ దానికి అంత ప్రాధాన్యతను ఇవ్వరు. మరి ఇక్కడ మాధ్యమిక స్థాయి వచ్చే వరకు వేమన కానీ సుమతి శతక పద్యాలు పాడి వినిపించడం జరుగుతుంది. తర్వాత కరుణ, భక్తి, అద్భుత రసాలను వినిపించాలి. మరి నవరసాల్లో ఉన్నటువంటి శృంగారము, హాస్యము, రౌద్రము, వీరము, బీభత్సము, భయానకము, అద్భుతము, కరుణ, శాంతము అనేటువంటి నవరసాల్లో ఈ రసానికి సంబంధించి కూడా మనం అవి వినిపించాలి. కథలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ అంశాలైనా నీతికి సంబంధించినటువంటి పద్యాలు కావచ్చు, అలాంటివన్నీ కూడా వినిపించాలి. తర్వాత మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఉషశ్రీ రేడియో ఉపన్యాసాలు వినిపించాలి. ఇవే కాకుండా ఇంకా ప్రముఖులు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి
విద్యార్థి శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి వివిధ ప్రవచనకారుల చెప్పినటువంటి అవి మనం సీడీల రూపకంగా వినిపించేటట్టు చేయాలి. ఈ విధంగా పద్యాలు పాడి వినిపించడం, వివిధ రకాల కథలను చెప్పడం, నవరసాలకు సంబంధించినటువంటి కథలు చెప్పడం, తర్వాత ప్రముఖులు చెప్పినటువంటి ఈ ప్రవచనాలను మనం వినిపించాలి. ఇక తర్వాత ఉన్నత స్థాయిలో తీసుకుంటే కనుక ఉన్నత స్థాయిలో ఏం చెప్పాలి మరి? భారత, భాగవత, రామాయణాల్లో నవరసాలకు సంబంధించిన పద్యాలు పాడి వినిపించాలి. ఇక్కడ పద్యాలను పాడి వినిపించాలని చెప్పడం జరిగింది. అంటే భారతంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో నవరసాలకు సంబంధించినటువంటి పద్యాలు పాడి వినిపించడం ఏ స్థాయికి సంబంధించి అంటే ఇది ఉన్నత స్థాయికి సంబంధించి. తర్వాత ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాత్మక పదాలను ఉపాధ్యాయుడు తన బోధనలో తరచుగా వాడుతూ ఉండాలా. తను మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా తేలికంగా కాకుండా ఉన్నత స్థాయి వచ్చే వరకు వచ్చిన తర్వాత కాస్త క్లిష్టంగా ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు ఇవే కాకుండా ఇంకా క్లిష్టంగా మాట్లాడేటువంటి విధంగా మాట్లాడాలి. అవి విద్యార్థులకు అర్థం కావాలి, అర్థమైనవా లేవా మళ్ళీ తెలుసుకోవాలి. ఆ విధంగా బోధనలో వాడాలి. అయితే శృంగార, హాస్య రసాలను మాత్రం పరిమితంగా వాడాలి. మరి మనం పాఠ్యాంశం చెప్తున్నప్పుడు శృంగారానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, హాస్యరసాలకు సంబంధించినటువంటి కావచ్చు, కాస్త పరిమితంగా వాడాలి. మిగతా ఈ 7 రసాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 రసాల్లో ఉన్నటువంటి అంశాలను మనము కథలుగా చెప్పడం కానీ మనం చేస్తూ ఉండాలా. రౌద్రము, వీరము, బీభత్సము, అద్భుతము, భయానకము, శాంతము, కరుణ అనేటువంటి ఈ రసాలకు సంబంధించినటువంటి అంశాలను మనం చెబుతూ ఉండాలి. తర్వాత సంవాదాలు, చర్చలను వినేటట్లు చేయాలి. మామూలుగా డిబేట్ అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇలాంటివన్నీ వింటూ ఉంటే శ్రవణ నైపుణ్యం కలుగుతుంది, విషయ జ్ఞానం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఇలాంటి అంశాలను నేర్పించాలి. మామూలుగా ఇవన్నీ కూడా విద్యార్థులకు శ్రవణ నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశల్లో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందింపచేసే చర్యలు ఇవి. తర్వాతి అంశం శ్రవణశక్తి లోపాలు నివారణ చర్యలు. శ్రవణ శక్తి అంటే వినడానికి కావాల్సినటువంటి శక్తి శ్రవణ శక్తి అంటాం. ఆ శ్రవణ శక్తి ఏమైనా లోపిస్తే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఎట్లా ఏర్పాటు చేయాలనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. చెవుడు అనేటువంటి దానికి సంబంధించి తెలుసుకుంటే వైద్యుణ్ణి సంప్రదింప చేయాలి. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం ఉత్తమం. చెవుడు అనేటువంటిది ఉంటే మామూలుగా పిల్లలు చెవిటివాడు అన్నా కానీ, ఇంకా వాళ్ళ పేరెంట్స్ మాత్రమే చెప్పినా సార్ కొద్దిగా చెవులు వినబడవు అన్నా కానీ ఏం చేయాలి? వైద్యుని సంప్రదింప చేయాలి. ఇక తర్వాత విద్యార్థి ఒక పక్కకి చెవి పెట్టి వింటున్నప్పుడు కానీ, అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నప్పుడు కానీ, లేదా వీటిని మనం చెవుడుగా నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఒక పక్కకి చెవి పెట్టి వింటున్నప్పుడు, అంటే మామూలుగా ఉపాధ్యాయుడిగా పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులు ఏం చేస్తారంటే ఏదైతే వినబడుతుందో ఆ చెవికి ఉపాధ్యాయుని శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ సైడు ఆ చెవిని పెట్టి వింటున్నప్పుడు అనేది మనం గుర్తుంచుకోవాలి. వాడికి చెవుడు ఉన్నట్టు అని గుర్తుంచుకోవాలి. తర్వాత అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నప్పుడు, అయితే విద్యార్థి ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు సమాధానం మనం చెప్పాం, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు అంటే మనం చెప్పినటువంటి విషయాన్ని సరిగా వినలేదు అని అర్థం చేసుకొని మనం చెవుడుగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు మనం వైద్యున్ని సంప్రదించాలి. ఇక తర్వాత ఏకాగ్రత లేమి విద్యార్థుల్లో ఉండేటువంటిది అంటే చెవుడు కూడా ఒక అంశము, శ్రవణ శక్తి లోపానికి సంబంధించి అది ఫిజికల్గా. రెండోది ఏకాగ్రత లేమి, మధ్య మధ్యలో ప్రశ్నలు వేయాలి. ఈ ఏకాగ్రత లేమి అనేటువంటిది పిల్లల్లో మనం ఒక తరగతిలోకి వెళ్ళి ఒక 45 నిమిషాలు పాఠం చెప్తూ ఉంటే మధ్యలో వాళ్ళ మనస్సు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. పిల్లలు కదా, పెద్దవాళ్ళ ఆలోచనలైనా ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. కాబట్టి ఏకాగ్రత లోపిస్తుంది. అలాంటి ఏకాగ్రత లోపించకూడదు అంటే మనం చెప్తున్న విషయానికి సంబంధించి మధ్య మధ్యలో ప్రశ్నలు వేయడం ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఏకాగ్రతగా ఉండాలి, విద్యార్థి వినాలి అంటే మనం మధ్య మధ్యలో ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత అశ్రద్ధ. విద్యార్థుల్లో అశ్రద్ధ పోవడానికి బోధనోపకరణాలు వాడాలి, వాటిని గమనిస్తూ బోధన చేయాలి. మరి ఇంట్రెస్ట్ కలగాలంటే, అభిరుచి కలగాలంటే
చేయాల్సింది ఏం చేయాలంటే బోధనోపకరణాలను మనం విరివిగా వాడాలి. అవి గమనిస్తూ ఏం చేయాలి, బోధన చేస్తూ ఉండాలి. ఇక తర్వాత విషయాసక్తి లేమి, ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయము దానిపైన ఆసక్తి లేకుండా ఉండడం. ఏ విషయం పట్ల ఆసక్తి ఉంటుందో ఆ విషయాన్ని జోడించి చెప్పాలి. విద్యార్థులకు ఎలాంటి విషయాలు అభిరుచి కలిగి ఉంటాయో మనం చెప్పేటువంటి విషయం ఏదో ఆ విషయానికి జోడించి చెప్పడం ద్వారా విషయాసక్తి లేమి అనేటువంటిది ఉండదు. ఏ టాపిక్ అయితే చెప్తున్నామో ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్, అభిరుచి అనేటువంటిది కలుగుతుంది. ఇక తర్వాత ఇంకో అంశం ఏంటంటే పాఠశాల వాతావరణం సరిగా లేకపోవడం కూడా ఇది సరిగా వినకపోవచ్చు పిల్లలు. తర్వాత గురువు మీద గౌరవం లేకపోవడం కూడా ఇది కూడా ఒక కారణం. గురువు మీద గౌరవం లేకపోతే చెప్పేటువంటి ఏ విషయాన్ని కూడా వినరు. తద్వారా విద్యార్థి ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏమీ నేర్చుకోడు, చివరికి 0 రిజల్ట్ వస్తుంది. కాబట్టి విద్యార్థులతో ప్రేమతో సఖ్యతతో మెలుగుతూ మనం పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక తర్వాత ఉపాధ్యాయుని కంఠస్వరం తక్కువగా ఉండడం. ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి కంఠస్వరం ఏదైతే ఉందో అది తక్కువగా ఉండడం ద్వారా కూడా తరగతి స్థాయికి తగినట్లుగా లేకపోవడం ద్వారా కూడా పిల్లలు ఈ విషయాసక్తి దీనిపైన శ్రవణ లోపం అనేటువంటిది ఉంటుంది. మరి హెచ్చు స్థాయిలో ఒక తరగతిలో ఎంత మేరకు హెచ్చు స్థాయిలో ఉండాలో అంత మేరకు హెచ్చు స్థాయిలో ఉండేటట్లు చేయాలి. ఇక తర్వాత విద్యార్థులందరినీ గమనించకుండా బోధన చేయడం. మరి ఇక్కడ విద్యార్థులు అందరినీ గమనించకుండా అంటే తరగతి గదిలో విద్యార్థులు విభిన్న రకమైనటువంటి విద్యార్థులు ఉంటారు, విభిన్న రకాల ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. ప్రజ్ఞ కలిగిన విద్యార్థులకు, ప్రజ్ఞ కాస్త తక్కువ స్థాయి ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ విషయంపై ఆసక్తి ఉండే విధంగా బోధించాలంటే అందరినీ గమనించి బోధన చేయాలి. ఈ విధంగా మనం బోధన చేస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే బోధన ఆకర్షణీయంగా లేకపోవడం. ఉపాధ్యాయుడు ముందు ఒక విషయాన్ని ఏ విధంగా చెప్తే విద్యార్థులు వింటారు, ఏ విధంగా ఆసక్తిగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చెప్పేటువంటి విషయం ఎలా వింటారనేటువంటిది ముందు ఉపాధ్యాయుడు బాగా ఆలోచిస్తే కనుక ఆ క్లాస్ అనేటువంటి ఆకర్షణీయంగా ఉండడం వల్ల విద్యార్థి చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉంటాడు. కాబట్టి తరగతి గదిలో బోధన అనేటువంటిది ఆకర్షణీయంగా ఉండాలి. ఈ విధంగా ఆకర్షణీయంగా ఉండడం ద్వారా విద్యార్థులు విషయాన్ని సరిగ్గా వింటారు. ఇక్కడ ఉపాధ్యాయుడు సక్సెస్ అవుతాడు, తద్వారా విద్యార్థి కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. ఇక తరగతి గదిలో మనం పిలిచినా కానీ వినిపించుకోకుంటే మనం బిగ్గరగా మాట్లాడాలి, అంటే గట్టిగా మాట్లాడాలి. మనం విద్యార్థిని పిలుస్తున్నా మనం చెప్పింది, మనం అన్నది వినబడుతుందా లేదా అనేటువంటి తెలుసుకోవాలన్నా కానీ మనం గట్టిగా మాట్లాడాలి. తరగతి గదిలో పాటలు పాడి వినిపించినా అల్లరి మానకపోతే నృత్యం, అభినయం చేయాలి. తర్వాత కథలు చెప్పినా వినకపోతే పాత్రలో దూరి హావభావాలను వ్యక్తీకరించాలి. పాఠ్యాంశాన్ని సరిగా వినకపోతే ముందు వరుసలో కూర్చోబెట్టాలి. ముందు వరుసలో కూర్చుండబెడితే భయం ఉంటుంది, ఏకాగ్రతతో వినడం జరుగుతుంది. ఇక తర్వాత మాటికి లేచి ప్రశ్నలు అడుగుతుంటే ఓపికగా సమాధానం చెప్పాలి. విద్యార్థులు వింటున్నప్పుడే ప్రశ్నలు అడుగుతుంటారు, అలాంటి వారికి ఓపికగా సమాధానం చెప్పాలి. లేదా ఈ విషయం పూర్తయిన తర్వాత ప్రశ్నలన్నీ అడగండి అని మనం చెప్పాలి. ఇక తరగతి గదిలో అందరూ మాట్లాడితే మంచి కథ చెప్పాలి. మరి తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ సరిగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మంచి కథ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత పద్య గద్య భేదాన్ని గ్రహించలేకుంటే లయబద్ధంగా పాడి వినిపించాలి. మరి ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయుడు అంటే పద్యాన్ని గద్యాన్ని వేరువేరుగా చదివేటట్టు ఉండాలి. పద్యాన్ని అదే రాగం తీసి చదువుతారు కొంతమంది, గద్యాన్ని కూడా అదే రాగం తీసి చదువుతుంటారు. కాకపోతే ఇక్కడ మనం చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా చదవాలి. ఇక్కడ వచన భాగాన్ని చదివేటువంటి తీరు కూడా వేరు ఉంటుంది. ఆ విధంగా చదివితే కనుక విద్యార్థులకు సరిగా అర్థమవుతుంది. ఇక తర్వాత పాఠ్యాంశ బోధన సమయంలో ఇతర విషయాలను ప్రస్తావిస్తుంటే వాటిని కూడా జోడించి బోధించాలి. అంటే పాఠ్యాంశ విషయాల్లో వేరే పాఠ్యేతర విషయాలు కూడా రావచ్చు, సోషల్ స్టడీస్ రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రావచ్చు, ఇంకా వేరే మన దేశము అంతర్జాతీయ విషయాలు కూడా రావచ్చు. వాటిని కూడా జోడించి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పక్క విద్యార్థులను విననీయకుండా చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. అట్లా పక్క విద్యార్థులను విననీయకుండా చేస్తూ ఉంటే
విద్యార్థిలో ఉండే కౌశలాన్ని గుర్తించి దాన్ని ప్రదర్శింపచేయాలి. నువ్వు ఇప్పుడు పక్క విద్యార్థులను ఎందుకు మాట్లాడుతున్నావు, దానికి గల కారణం ఏంది, నువ్వు చెప్పు, నీకు తెలిసినటువంటి అంశాలంటే అప్పుడు ఆ విద్యార్థిలో ప్రతిభా పాఠవాలు ఉంటే బయటకు ప్రదర్శింపచేయాలి. లేకపోతే ఆ విద్యార్థి సైలెంట్ అయిపోతాడు, మళ్ళీ ఇంకో సమయంలో మాట్లాడడు. ఇక విద్యార్థి తెలివితేటలను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. ఇది మనం శ్రవణానికి సంబంధించినటువంటి ఏమైనా శ్రవణ శక్తి లోపాలు ఉంటే ఈ విధంగా నివారణ చర్యలు మనం చేపట్టవచ్చు. అంటే ముందు విద్యార్థి మనం చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని గుర్తు పెట్టుకుంటేనే మాట్లాడగలుగుతాడు, చదవగలుగుతాడు, రాయగలుగుతాడు. ఈ శ్రవణం అనేటువంటిది పునాది. కాబట్టి మనం ఈ శ్రవణం అనేటువంటిది, ఈ నైపుణ్యం అనేటువంటిది విద్యార్థి 100కు 100% నేర్చుకునే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత శ్రవణానికి సంబంధించినటువంటి రకాలు మనకున్నది. శ్రవణానికి సంబంధించినటువంటి రకాలు మరి వినడంలో రకాలు కూడా ఉంటుందా అంటే వినడానికి సంబంధించి రకాలు కూడా ఉంటుంది. దీంట్లో సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అనేటువంటిది చూద్దాం. ఈ సూక్ష్మభేద గ్రాహక శ్రవణానికి సంబంధించి ఇద్దరి సంభాషణలు వినేటప్పుడు దేనిని గ్రహించాలి, దేనిని గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించి వినడమే సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అవుతుంది. అంటే మనం సంభాషణలో ఒకరి మాటలు వింటేటప్పుడు అంటే ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అంశంలో దేనిని గ్రహించాలి, దేనిని గ్రహించకూడదు, దీనినే మనం సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అంటారు. అంటే సూక్ష్మంగా వినడం అన్నట్టు. తర్వాత విస్తార శ్రవణానికి సంబంధించి వినే విషయంపై ధ్యాస ఉంచి ముఖ్య భావాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించేటట్లు వినడాన్నే విస్తార శ్రవణం అంటారు. అంటే చెప్పినటువంటి పూర్తి విషయంలో దాంట్లో ఉన్నటువంటి ముఖ్య భావం ఏంటి, ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించేటట్లు వినడాన్నే విస్తార శ్రవణం అంటారు. ఈ పాయింట్స్లో ఇంతకుముందు డిఎస్సిలో చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. డిఎస్సి కానీ టెట్లో కానీ వచ్చినటువంటి ప్రశ్నలు. ఇక తర్వాత విమర్శనాత్మక శ్రవణం అంటే ప్రతి చిన్న అంశంపై దృష్టి ఉంచి ఏ అంశాలు బాగున్నాయి, ఏవి బాగలేవు అనే వివరాలను విమర్శించేటట్లు వినడాన్ని విమర్శనాత్మక శ్రవణం అని అంటారు. అంటే ఏవి బాగున్నాయి, ఏవి బాగలేవు అనేటువంటి అంశాలనే మనం విమర్శనాత్మక శ్రవణం అని అంటాము. ఇక తర్వాత ప్రశంసా శ్రవణం. ఒక పాఠ్యాంశంలోని పద్యాన్ని కానీ పాటను కానీ విన్నప్పుడు అందులో లయ, రాగం, భావం, తాళాలను ప్రశంసించగలగడాన్ని ప్రశంసా శ్రవణం అంటారు. అంటే ఆ పాటను కానీ ఆ పద్యాన్ని కానీ రాసినటువంటి కవి కానీ రచయిత కానీ వారికి సంబంధించి ఎంత బాగా రాశారో అలాంటి వాటిని ప్రశంసించడం. అంటే ఒక కవి రాసినటువంటి పద్యాన్ని, ఒక గేయాన్ని, ఒక రచయిత రాసినటువంటి రచనను ప్రశంసించడాన్ని మనం ప్రశంసాశ్రవణమని చెప్పుకోవచ్చు. ఆహా, ఎంత అద్భుతంగా రాశాడు పద్యాన్ని, ఎంత అద్భుతంగా రాశాడు రచయిత ఈ రచనని అనేటువంటి విధంగా వినడాన్ని ప్రశంసాశ్రవణమని అంటారు. ఇక తర్వాత చికిత్సాత్మక శ్రవణానికి సంబంధించి తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం కోసం చేసే శ్రవణాన్ని చికిత్సాత్మక శ్రవణం అని అంటారు. ఆరోగ్యం కోసం కానీ ఆనందం కోసం చేసేటువంటి శ్రవణాన్ని. ఇక తర్వాత దీనినే మనం ఏమంటామంటే సాధారణ శ్రవణం అని కూడా అంటాం. సాధారణ శ్రవణం ఏదో ఒక పని చేసుకుంటూ పాటలు వినడం చికిత్సాత్మక శ్రవణం అవుతుంది. మామూలుగా మనం చాలా రకాల పని చేసుకుంటూ పాటలు వింటూ ఉంటాం, దాన్ని కూడా చికిత్సాత్మక శ్రవణం అని చెప్పొచ్చు. ఇవి శ్రవణానికి సంబంధించినటువంటి రకాలు. ఇక ఉత్తమ శ్రవణ లక్షణానికి సంబంధించినటువంటి మన అంశాలు తెలుసుకుందాం. ఉత్తమ శ్రవణ లక్షణాలు. ఈ ఉత్తమ శ్రవణ లక్షణాలకు సంబంధించి తీసుకుంటే పదాలు, వాక్యాలు జాగ్రత్తగా విని పోల్చుకోవడం. అంటే వినేటువంటి వారికి ఉండేవలసిన లక్షణాలు ఏముంటాయి, అసలు విద్యార్థి ఏ లక్షణాలు ఉంటే సరిగ్గా వినగలడు అనేటువంటి లక్షణాలు ఇవి. అంటే మనం మాట్లాడేటువంటి పదాలు కానీ వాక్యాలు కానీ జాగ్రత్తగా విని పోల్చుకోవాలి. ఒక పదానికి ఇంకొక పదానికి తేడా ఏముంది అనేటువంటి పోల్చుకోవాలి. తర్వాత ధ్వని ఉత్పత్తి అవుతున్న విధానాన్ని గమనించి స్వరభేదము, ఊనిక, కాకువు, హ్రస్వ, దీర్ఘాలను బట్టి భావాన్ని గ్రహించేటట్లు ఏకాగ్రత భావాన్ని గ్రహించేటట్టు ఉండాలి. మరి ఇక్కడ స్వరభేదము కానీ ఊనికలు కానీ స్ట్రెస్ చేసి పదాలు, హ్రస్వాలు కానీ దీర్ఘాలు వీటిని బట్టి భావాన్ని గ్రహించే విధంగా ఉండాలి.
ఇక తర్వాత ఒక ధ్వని మరొక ధ్వనితో కలిసినప్పుడు వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఒక ధ్వని ఇంకొక ధ్వని, ఇవన్నీ ఎగ్జాంపుల్గా మనం ఇంకా వేరే యూనిట్లో ఉంటుంది, భాషకు సంబంధించినటువంటి ధ్వనులకు సంబంధించి దాంట్లో తెలుసుకుంటాం. ఇక తర్వాత రణగుణ ధ్వనుల మధ్య అవసరమైనటువంటి ధ్వనిని గుర్తించడం. ఉదాహరణకు పాఠశాల పాఠశాల దగ్గరనే పెద్ద హైవే రోడ్లు ఉన్నాయనుకోండి, రాను పోను ధ్వనులు బాగా వినిపిస్తుంటాయి, వెహికల్ సౌండ్స్. ఆ వెహికల్ సౌండ్స్ మధ్యలో కూడా సరైనటువంటి ధ్వనిని గుర్తిస్తాడు విద్యార్థి అంటే అది కూడా ఉత్తమ శ్రవణం అని చెప్పొచ్చు. ఉదాహరణకు బాగా ఎక్కడైనా ఒక సభ జరుగుతుంటే ఆ లౌడ్ స్పీకర్ ద్వారా బాగా సౌండ్ వినిపిస్తుంది. దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ధ్వనిని కూడా వినడం అవసరమైన ధ్వనిని గుర్తించడం అని చెప్పుకోవచ్చు. తర్వాత అర్థవంతమైన అర్ధరహితమైన ధ్వనుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం. ఒక అర్థవంతమైనటువంటి పదము, ఒక అర్థవంతం కాని పదాలు మామూలుగా ఉంటాయి కదా, అలాంటి పదాలకు సంబంధించి ఆ మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయి అనేటువంటి గుర్తించాలి. తర్వాత శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పష్టమైన నిర్దిష్టమైన ఉచ్చారణ శక్తిని కలిగి ఉండడం, ఇది శ్రవణం అని చెప్పుకోవచ్చు. ఇది శ్రవణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇంకా శ్రవణానికి సంబంధించి ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థి మనం ప్లాన్లకు సంబంధించి తీసుకుంటే, పీరియడ్ ప్లాన్స్కి సంబంధించి తీసుకుంటే, టీచింగ్ ప్రాక్టీస్లో కానీ ఒక టీచర్గా కానీ విద్యార్థులకు సంబంధించి విద్యార్థి శ్రద్ధగా వింటాడు. విద్యార్థి ఏం చేస్తాడు? శ్రద్ధగా వింటాడు అని మనం రాసుకోవచ్చు. విద్యార్థి శ్రద్ధగా వింటాడు, శ్రద్ధగా వినడం. తర్వాత ఏకాగ్రతతో వినడం, ఏకాగ్రతతో వినడం. ఈ విధంగా మనం రాసుకుంటాం. మనం చెప్పుకున్నటువంటి అంశాలు విద్యార్థి శ్రద్ధగా వింటాడు, ఏకాగ్రతతో వింటాడు, తర్వాత అవగాహన భేదంతో వింటాడు, ఇలాంటివి రాసుకోవచ్చు. అంటే ఇది మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం లక్ష్యాలు స్పష్టీకరణలకు అనుసరించి ఇవి మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థి శ్రద్ధగా వినడం, ఉదాహరణకు ఒక పద్యం చెప్పాం, పద్యానికి సంబంధించినటువంటి భావం చెప్పాం. వేమన ఈ అంశాన్ని ఈ విధంగా చెప్పాడు అనేటువంటి అంశాన్ని విద్యార్థి శ్రద్ధగా వింటాడు అని మనం సామర్థ్యాన్ని రాసుకుంటాం. తర్వాత విద్యార్థి ఏకాగ్రతతో వింటాడు, విద్యార్థి అవగాహనతో వింటాడు అనేటువంటి ఇవి శ్రవణానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు మనం చెప్పుకోవచ్చు. లక్ష్యాలు స్పష్టీకరణలు ఇంతకుముందు యూనిట్లో మనం తెలుసుకున్నాం, దాంట్లో ఇవి ఉంటాయి. ఇది పూర్తి సమాచారం. ఇది మనకు శ్రవణానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత భాషణం గురించి తెలుసుకుందాం.